హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు జానకమ్మ మాట ఛానల్. ఈరోజు మన ఛానల్లో నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోయే మంచి స్వీట్ రెసిపీ అయిన సొరకాయ హల్వా తయారు చేసి చూపించబోతున్నానండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. జనరల్గా సొరకాయ హల్వా అంటే చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారండి. ఏమీ కాదు, ఒక్కసారి మీరు ఈ విధానంలో కనుక ట్రై చేయండి. చాలా తేలిగ్గా చేసేయచ్చు. అలాగే బెస్ట్ సొరకాయ హల్వాని మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. మరి తయారీ విధానం చూసేద్దాం రండి. ముందుగా ఒక సగం సొరకాయ ముక్కను తీసుకొని పైన తొక్కను తీసేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా వీడియోలో చూపించిన విధంగా 2 ముక్కలుగా కట్ చేసుకుని లోపల గింజలు అలాగే మెత్తటి పాటనంతటిని తీసేసుకోవాలి. ఇలా అన్ని ముక్కలకి తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయలో గింజలు మాత్రం అస్సలు లేకుండా చూసుకోవాలండి, ఎందుకంటే హల్వా తింటున్నప్పుడు గింజలు తగిలితే అస్సలు బాగుండదు. చూసారా, ఈ రకంగా చక్కగా తీసేసుకొని అన్ని ముక్కల్ని రెడీ చేసుకోవాలి. ఇలా రెడీ చేసుకున్న వాటిని గ్రేటర్ సహాయంతో చక్కగా తురుముకోవాలి. చూసారా, ఈ రకంగా తురుముకున్న తర్వాత ఈ సొరకాయ తురుములోంచి కొంచెం వాటర్ వస్తూ ఉంటుందండి. వస్తున్న వాటర్ను మాత్రం పక్కకు తీసేసి మిగిలిన ఈ తురుమును కొలుచుకుంటే 2 కప్పుల దాకా వచ్చిందండి. ఇప్పుడు పొయ్యి మీద ప్యాన్ పెట్టుకుని ఒక 3 టేబుల్ స్పూన్ల నెయ్యిని కరిగించుకొని మీ దగ్గరున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకుని చక్కగా దూరగా వేయించుకోవాలి. నేనైతే జీడిపప్పు, బాదం, పిస్తా, కిస్మిస్ 4 తీసుకున్నాను. చక్కగా ఇవి దూరగా వేయించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ సొరకాయ హల్వాలోకి డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఉంటేనే బాగుంటాయండి. ఇప్పుడు అదే నెయ్యిలో మనం చేసుకున్న ఈ సొరకాయ తురుమును కూడా వేసుకుని చిన్న మంట మీద కమ్మని సువాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత మూత పెట్టుకుని 1 నిమిషం ఉడికించుకోవాలి. అప్పుడు లోపలున్న వాటర్ అంతా ఇంకిపోతాయి. ఇప్పుడు దీంట్లోకి 1 కప్పు కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గరిటెతో మొత్తంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూసారా, చక్కగా పాలన్నీ సొరకాయ మంచిగా పీల్ చేసుకుంది కదండి. ఇప్పుడు ఒకసారి మొత్తంగా కలుపుకొని దీంట్లోకి ఒక 1/4 కప్పు మీద 1 టేబుల్ స్పూన్ ఎక్స్ట్రా చక్కెరను తీసుకుంటున్నాను. స్వీట్ ఎక్కువ తినేవాళ్ళు 1 కప్పు నిండుగా కూడా వేసుకోవచ్చండి. నేనైతే ఈ క్వాంటిటీలో తీసుకుంటున్నాను అనమాట. చక్కెరను కూడా వేసుకొని మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇలా చక్కెర మొత్తం కరిగిపోయిన తర్వాత 3 టేబుల్ స్పూన్ల మిల్క్ పౌడర్ వేసుకోవాలి. మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల సొరకాయ హల్వా చాలా చాలా టేస్టీగా తయారవుతుందండి. కంపల్సరీ మిల్క్ పౌడర్ మాత్రం వేసుకోవాలి, అస్సలు స్కిప్ చేయొద్దు. వేసుకున్న తర్వాత ఇలా మొత్తం కలిసేలాగా కలుపుకొని ఒక చిటికెడు నేను గ్రీన్ ఫుడ్ కలర్ వేస్తున్నానండి. ఇది కంప్లీట్గా ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేయచ్చు. వేసుకున్న తర్వాత ఇలా మొత్తంగా కలిసేలాగా కలుపుకొని ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పౌడరు, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని మొత్తంగా కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచుకోవాలి. ఇలా కలుపుతున్నప్పుడు కమ్మటి సువాసన వస్తూ ఉంటుందండి. చూసారా, నెయ్యి పైకి తేలింది కదా. అంతేనండి, మన కమ్మని సొరకాయ హల్వా చక్కగా రెడీ అయిపోయింది. నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.